నెక్స్ట్ మిక్సెస్ కాకుండా నెక్స్ట్ వన్ లెట్ us కమ్ టు వాస్తవ సంఖ్యలోకి వద్దాం ఒకసారి. డబ్బులు రూపేణ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే నిష్పత్తి అనుపాతంలో మ్యాక్సిమం సైడ్ రేషన్ ప్రపోర్షన్లో ఎక్స్ మెథడ్స్ తీసుకొని చేయడం కంటే నార్మల్గా చేయడమే బెస్ట్. ప్రత్యేకించిన కొన్ని సందర్భాల్లో ఎక్స్ మెథడ్ తీసుకొని చేస్తారు. రైట్ నౌ ఇక్కడ క్వశ్చన్లో 735 రూపాయలు ఏ, బి మరియు సిలు పంచుకున్నారు. ఏ, బి మరియు సిలు ఎంత డివైడెడ్ 735 రూపీస్. వాళ్ళు మొత్తం 730 రూపాయలు పంచుకున్నారు. వారందరి వాటాల్లో ప్రతి ఒక్కరి వాటాని 25 రూపాయలు తగ్గిస్తే, వీళ్ళది 25 రూపాయలు తగ్గిస్తే మరి వారి వాటాల నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:3:2 ఉంటుందంట. ఇది 1:3:2 ఉంటుంది. అయితే సి వాటా ఎంత, సి షేర్ ఎంత, సి వాటా ఎంత, సి వాటా ఎంత అన్నారు. బాగుంది. 25 రూపాయలు తగ్గిన తర్వాత దానికి ముందా అనేది చాలామంది డౌట్. ఇది చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగేది. ఇంగ్లీష్లో కంటే తెలుగు చెప్పేటప్పుడు ఇది కొంచెం మీకు డౌట్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో కొంత క్లారిటీ కనబడుతుంది. కండిషనల్ అంటాం. ఇఫ్ అనే వర్డ్ వాడతారు. అయితే ఒకవేళ వాడి వాటాలను 25 రూపాయలు తగ్గించినట్లయితే అప్పుడు ఇలా ఉంటుంది. తగ్గించారా అంటే తగ్గించలేదు ఇంకా. అంటే దాని అర్థం వీళ్ళ వాటాలు ఎప్పుడు చెప్పాలి, ముందు చెప్పాలి. ముందు తగ్గించక ముందు ఉన్న వాటాలు చెప్పాలి. ఎప్పుడైనా సరే తగ్గించిన తర్వాత చెప్పకూడదు. రైట్ నా మరి ఆ వాటాలు ఎంత అంటే 25 రూపాయలు 20 రూపాయలు తగ్గించారు. ఇది ప్యూర్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్. యాక్చువల్గా ఎగ్జాక్ట్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటాం. క్వాంటిటేటివ్ రీజనింగ్ దాంట్లో మనకి ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. రైట్ ఓకే. 25 తగ్గించామంటే మొత్తం డబ్బుల్లో కూడా తగ్గిద్దిగా. ఎంత? 75 రూపాయలు తగ్గింది ఓవరాల్గా. తగ్గితే ఎంత అవుద్ది? 660 రూపాయలు. తీసేస్తే ఎంత? 660. మరి ఈ 660 ఖచ్చితంగా ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:3:2. అంతే. దట్స్ ఆల్. ఇంకా వన్స్ మీకు తెలిసిన నిష్పత్తి డబ్బులకు సమానమైందంటే ఖచ్చితంగా సి వాటా 2 భాగాలకు సంబంధించింది వస్తుంది. అది వచ్చిన తర్వాత వాడి డబ్బులు వాడికి వెనక్కి ఇచ్చేయాలి. ఆ 25 రూపాయలు కూడా అంతే కదా. నా టోటల్ పార్ట్స్ ఎంత? 6 పార్ట్స్. 6 భాగాలు 660 అయితే సి వాటా తగ్గించిన తర్వాత 2 భాగాలు కాబట్టి 110 660. 2 1/10 ఎంత? 220. 220ని డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్లో ఉంటుంది, కానీ అది పెట్టకూడదు. 220కి ఖచ్చితంగా మళ్ళీ వాడి డబ్బులు వాడు వెనక్కి ఇచ్చేసేయాలి. సో 220 + 25 దట్ ఈజ్ 245. సో ఆన్సర్ ఈజ్ 245. రైట్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో డౌట్లు వస్తుంటాయి. ముందుదా తర్వాతదా అని ముందుగానే క్లారిటీ తెచ్చుకోండి. అయితే తీసినట్లయితే తీసిన తర్వాత ఇలా ఉండొచ్చు అని అంటారన్నమాట. తెలుగు ట్రాన్స్లేషన్స్ కొన్ని ప్రాబ్లం అవుతాయి. దానికోసం ఇంగ్లీష్ని ప్రాతిపదిక తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంగ్లీష్ కొంచెం చూసుకొని ఇఫ్ అనే వర్డ్ వాడారా లేదో చూడండి అక్కడ. ఓకే.